జరుపుకుంటున్నటువంటి లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యానికి, మిగతా ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, మన శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన పెద్దలు, ఈరోజే తన జన్మదినాన్ని జరుపుకుంటూ ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన పెద్దలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి, ముఖ్యంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఝాన్సీ గారికి, మిగతా వేదికలున్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ లిటిల్ ఫ్లవర్ స్కూలు ముఖ్యంగా ఫస్ట్ దేవేందర్ రెడ్డి గారి గురించి చెప్పాలి. ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం మరి దేవేందర్ రెడ్డి గారు మరి ఇక్కడికి తన పక్క గ్రామం చెర్లపాలెం గ్రామమైన మరి తొర్రూరులో విద్యా సంస్థను ఏర్పాటు చేసి మరి ఆనాడు వాగ్దేవి అనే పేరుతోటి మరి తొర్రూరుకు వచ్చేసి దాని తర్వాత ఇక్కడ లిటిల్ ఫ్లవర్ స్కూల్ను పొందుపరచడం, దానితో పాటు ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతు బిడ్డల పిల్లలందరికీ ప్రోత్సాహాన్ని ఇస్తూ మరి ముందు మరి ఒక మండల హెడ్ క్వార్టర్ అయినా ఇంత పెద్ద మొత్తంలో మరి ఇక్కడ ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి విద్యార్థుల స్ట్రెంత్ ఉంది. దాన్ని తీర్చిదిద్దుతూ ఉన్నారంటే ఈ లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే తొర్రూరులో మరి చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. మరి దాంట్లో గొప్పగా ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఈ లిటిల్ ఫ్లవర్ స్కూలు ఈ విద్యా సంస్థను అభినందిస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో ఇంకా ముందు కూడా మీరు ఇంతకంటే ఎక్కువ గొప్ప స్ట్రెంత్ను పెంచుకొని బైఫర్కేషన్ సెక్షన్లు చేసి, ఎందుకంటే దేవేందర్ రెడ్డి గారిని అడిగితే చెప్పిండ్రు, మేము స్ట్రెంత్ను పెంచట్లేదు, స్ట్రెంత్ను పెంచితే మాకు అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు దొరకలేక ఇబ్బంది అయితేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు అన్నారు. మేము ఇంకా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తొర్రూరు రోజుకు దినాభివృద్ధి ఎంత ఉన్నది. మరి రాబోయే రోజుల్లో కూడా దీన్ని సెక్షన్లు చేసి ఇంకా కూడా లిటిల్ ఫ్లవర్ స్కూల్ను ఇంకా పెద్దగా అభివృద్ధి చేసి దీన్ని 2000 స్ట్రెంత్కు తెచ్చుకోవాలని చెప్పి మేము దేవేందర్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మరి దేవేందర్ రెడ్డి గారికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే తను ఎంచుకున్న విధానాన్ని అభివృద్ధి చేయడం, దానితో పాటు మరి విద్యార్థులతో మమేకమవడం, ఉపాధ్యాయులతో మమేకమవడం, ఇంత పెద్ద సంస్థలు నడపడం అనేది ఈ రోజుల్లో ఆచామాచి కాదు. మరి ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత ఏదైతే 2019-20 నుంచి చాలా విద్యా సంస్థలు మూతపడ్డాయి. మరి అటువంటి పరిస్థితుల్లో లాస్ట్ ఇయర్ ఈ జాగా కూడా ₹1 కోట్ల పెట్టి కొనుక్కోవడం, దీన్ని దినదినాభివృద్ధి చెందుతూ మరి ఈరోజు ముందుకు వచ్చినటువంటి దేవేందర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కూడా మీరు అభివృద్ధి చెందాలని చెప్పి కోరుతూ ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించినందుకు దేవేందర్ రెడ్డి గారికి, వారి యాజమాన్యానికి, వారి డైరెక్టర్స్కు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.